అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు, ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో వృత్తిపరమైన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు ఒకటి. జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మాత్రమే కాకుండా జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారికి నూతన అవకాశాలు మీకు సంతోషాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంది. విదేశాల్లో ఉండే సంతాన వర్గంతో మంచి చర్చలు చేసే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆకస్మికంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి నిర్ణయాల్లో మార్పులు మీకు కొంత ఆశ్చర్యకరంగా ఉన్న ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్న వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి, సంతృప్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో మార్పుల కొరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన విషయాలలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైన, ఆటంకాలు ఎదురైనా వాటిని సమయస్ఫూర్తితో అధిగమించడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా రోగనిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య శ్రద్ధ, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా సంతాన వర్గం విషయంలో మీ ఆలోచనలు, వారితో తీసుకునే నిర్ణయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు సంతాన వర్గం యొక్క ఆలోచనలతో సమన్వయపడడంలో కొంత ఘర్షణలకు అవకాశం ఉన్నా కూడా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక అనారోగ్యాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి విషయంలోనూ, అలాగే పూర్వపు రుణాలు తీర్చే విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది.